సార్ ఇది మా ఫ్రెండ్ తీసుకుని మా ఫ్రెండ్ చాటింగ్ చేస్తారు, నేను చేయలేదు అసలు, నాకు చాటింగ్ చేయడం అంతగా రాదు. నీ ఫోన్ లోంచి మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒక రోజు బయట వర్క్ వెళ్ళినప్పుడు నా ఫోన్ చాటింగ్ లేదు తీసుకొని చాటింగ్ నేను చేయలేదు, అసలు ఏ అమ్మాయికి చాటింగ్ చేయలేదు నేను. సరే అక్కడైతే అమ్మాయి చెప్తున్న మెసేజ్లు ఉన్నాయి, ఆ నెంబర్ ఎవరిదో ఆ నెంబర్ ఎవరిదో ఒకసారి కనుక్కుందాం, ఎందుకంటే రెండు పేర్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసా? వాళ్ళకి తెలీదు. నీకు తెలియదు? నీకు తెలుసా అమ్మ? నాకు తెలియదు. వారిని మీ ఇద్దరికి తెలియకుండా వచ్చారా? అల్లిట ఎవరు వాళ్ళు ఎవరు కనుక్కుందాం. మీరండి, మీ పేరు? నా పేరు జగదీష్. నా పేరు జగదీష్. ఆవిడ పేరు జ్యోతి. మీ ఇద్దరు ఏమవుతారు? సరేమే చెల్లెలా? మా చెల్లెలు చాలా అమాయకురాలేమే. ఇంకో విషయం ఏమంటే మేము ముందు కూర్చున్నాం కిరణ్, మీకు కనిపించినంత అమాయకురాలు అయితే కాదు మేడం. అమాయకుడైతే కాదు. అమాయకుడైతే కాదు. ఎందుకంటే ఆయన రీసెంట్ గా 6 months బ్యాక్ మ్యాట్రిమోనియల్ చూసినాం మేడం. ప్రొఫైలా మొత్తం చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నాకు ఫర్ మంత్ 1 lakh శాలరీ, తర్వాత ఓన్ హౌస్ అన్ని పెట్టి మేడం. చూసి బాగానే ఉంది కదా, ఇక చెల్లెలకి ఇస్తే ఇక చెల్లెలు జీవితం మంచిగా ఉంటుందని చేసినాం, ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేసినాం. ఏ డబ్బులు తప్పుడు మాట్లాడ చెప్తున్నాను. ఏ ఒక్క నిమిషం ఆగు బాబు, చెప్తున్నారు కదా అక్కడ. చెప్పని డబ్బులా ఏంటన్నది తేలుతుంది. మాట్లాడతా. చెప్పండి మీరు చెప్పండి. పెళ్లి కూడా జరిగింది. పెళ్లి కూడా జరిగింది. పెద్దలు ఎవరు వచ్చారు? పెద్దలు ఎవరు రాలేదు. ఎందుకంటే అతను ఏమన్నా అంటే, లేదు నాకు ఎవరు లేరు, ఓన్లీ నా ఆస్తి ఉంది, మా తాత వాళ్ళు సంపాదించిన ఆస్తి ఉన్నది, అదే ఆస్తి నేను అది దానికి వారసుడు నేనే, మీరు ఏం ఎంక్వైరీ చేసుకోలేదా మీరు ఇంటికి వెళ్ళి? లేదు, నేను ఓన్లీ మ్యాట్రిమోనియల్ చూసి దాని ప్రకారం. అలా ఇలా చేస్తారండి మీరు మరీను? చెల్లంటే అమాయకురాలు, నువ్వు అమాయకుడు కాదుగా. ఒకసారి ఊకే మామూలుగా ఇంటికి పోయినాము. ఇంటికి పోతే అదే ఏమైంది ఎవరు లేరు ఇట్లా అంటే, లేదు ఇట్లా ఎవరు లేరు నాకు, ఇట్లా ఫొటోస్ అయితే ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఫొటోస్ ఉన్నాయి, పోయి చూసినాం ఫొటోస్ అయితే ఉన్నాయి, అందరూ చచ్చిపోయారు అన్నాడు. ఎవరు లేరు ఒక్కనే ఉన్నా, ఇది మొత్తం ఆస్తి నాదే ఇట్లా అన్నాడు. సరే ఇరుగు పొరుగు నన్ను అడగాలి కదా, ఆయన తరపున పెళ్లికి ఎవరు వచ్చారు? ఒక్కడనే చూసి ఎలా పెళ్లి చేసేస్తారండి? ఉద్యోగం అన్నాడు. అవును, ఫ్రెండ్స్ వచ్చారా? ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చారా? ఫ్రెండ్స్ రాలేదు మేడం, ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, ఒక్కతను వచ్చిండు. ఎంత అనాథ కన్నా ఓ ఫ్రెండ్ అయితే ఉంటారు కదా అయ్యా. మేము అనుకున్నది ఏమంటే, అతనికంటే మీరు ఎక్కువ తొందరపడినట్టున్నారు మీ చెల్లికి పెళ్లి చేయడానికి. అంటే ఇప్పుడు 1 lakh శాలరీ, సాఫ్ట్వేర్, అబ్బాకరా. ఇప్పుడు నా మైండ్ లో ఏముంటది, మా చెల్లెలు హ్యాపీగా బతకాలి, ఆమె బాగుండాలని. ఒక పేపర్ మీద కనిపిస్తే సరిపోద్దా? పేపర్ వెనకతలు నిజం ఉందో లేదో మనకు తెలియదా? అంటే ఆయన ఒక్కటి చాలు, అత్త పోరు ఉండదు, ఏది ఉండదు, నెలకు ₹1,00,000 జీతం తెచ్చి నా చెల్లెల చేతిలో పెట్టేస్తాడు, నా చెల్లెలు ఖర్చు పెట్టుకుంటది, హ్యాపీగా ఉంటది, అంతేనా? కావాలంటే మధ్యలో కొంచెం మీకు ఇస్తుంది. నువ్వు 10% కూడా ఆలోచించలేదు. బాలేదమ్మా. పెళ్లికి ఎవ్వరు రాలేదా? వాళ్ళ చెల్లెల కోసం నా జీవితం నాశనం చేస్తే అసలు ఆమె ఎవరు తెలియదు, అసలు వాడేవాడు నాకు తెలియదు మేడం. ఊరిని ఆయన ఇప్పుడు ఎవరు తెలియదు అంటుండు కదా, అసలు వాడెవడో నాకు తెలియదు, అసలు ఆమె ఎవరితో తెలియదు నాకు. ఆమె నా పిల్లమంటారు ఏంది? ఏమయ్యా ఆయనకే ఇచ్చి పెళ్లి చేసావా, లేకపోతే ఫోటోలో ఆధార్ కార్డు మొహాలు వేరుగా ఉన్నాయని అనుకుంటున్నావా? మరి పెళ్లి ఫోటోలు ఉన్నాయా లేదా? పెళ్లి ఫోటో నా దగ్గర ఉన్నాయి మేడం. అరే ₹100 ఇస్తే ఇవ్వడని ఫోటో షాప్ ఇవ్వడని ఇస్తారు రాబాయ్. ఊరిని నీ ఎంత ఇంటర్నేషనల్ హీరోవి, నిన్ను మార్ఫింగ్లు చెయ్యాలా? మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినా ఉన్నారు మేడం, కావాలంటే వాళ్ళ కాలేజ్. అది ఎందుకు అంటే వీళ్ళు ఎవరో తెలియదు అని అంటున్నా, మరి వీళ్ళ ఉద్దేశం ఏంటి? అదే అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఈమె ఇట్లా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది, వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడారు అసలు అర్థం కావట్లేదు అసలు నాకు. కానీ మరి ఇందులో ఇంకెవరు లేరేంటి? మీ ఇద్దరు ఫ్రెండ్స్, అబ్బాయి తరపున ఎవరు లేరేంటి? అబ్బాయి తరపున అంటే మార్కెటింగ్ ఎవరు లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ ఎట్లుంటుందో బాధ మార్కెట్ తెలుసు, మీకు కూడా తెలుసు కాబట్టి ఓకే, వెనకాల ఎవరు లేకపోయినా పర్లేదులే అనుకున్నారు. కానీ ఈ ఫోటో మరి తెలియదు మేడం, ఇది ఒరిజినల్ డూప్ మరి. అంటే నేనేం అనకూడదు, మనం ఎక్స్పర్ట్స్ కాదు అందులో, కానీ బట్ కాదు ఏమంటే ఆ ఫోటోలో మరి. సరే తర్వాత ఏమైంది? పెళ్లి చేశారుగా, ఏమైంది తర్వాత? బాగానే ఉండుంటారు. తర్వాత ఏమైందంటే ఆమె చెప్పి, అన్న నాకు టైం ఇస్తలేడు, నాకు ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నాడు, వస్తా అంటాడు, 3 days 4 days వేరే మీటింగ్ ఉందంటాడు, బెంగళూరులో మీటింగ్ ఉందంటాడు, ముంబైలో మీటింగ్ ఉందంటాడు, నాకు టైం ఇస్తలేడు అన్న ఇట్లా అని అంటే, తర్వాత ఎంక్వైరీ చేసిన నేను ఆయన ఎక్కడ ఉంటాడో ఎక్కడ. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే, మాకు తెలిసిన ఒకరు ఉంటారు అన్నట్ల, ఆయన నంబర్ చూస్తే ఎప్పుడు ఒకటే లొకేషన్లో ఉంటాడు. ఆ లొకేషన్ పోతే ఏమైందంటే, ఆయనకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది, ఒక పాప ఉంది. సిబిఐ మరి దాని తర్వాత ఏమైందంటే తెలిసిపోయింది ఇట్లని. అందుకే ఇక కొన్ని నేను యూట్యూబ్ ఛానల్ చూసిన ఇవన్నీ వీడియోస్, ఇట్లా అయితే మీరు న్యాయం చేస్తారని. సరే ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి? 6 months అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈమె ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. మరి వాడేంటి మీరంతా డబ్బుల గురించి వచ్చారు, ఈ పెళ్లి కాదు ఫోటో కాదు అంటాడు? ఏమయ్యా సార్, నేను ఆలోచించేది ఒకటే, ఇప్పుడు మాకెవరు లేరు, నేను ఈ అమ్మాయిని తప్ప అసలు అమ్మాయి ఎవరు తెలియదు, అసలు వాడెవరు. ఫోటోలు ఎవరు? ఫోటోలు ఎవరు? ఎవరైనా వేసేస్తారు మేడం. నిన్ను మార్క్ చేయాల్సిన అవసరం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు.
నువ్వేమన్నా మాఫియా డానా, పెద్ద కోటేశ్వరుడికి ఉన్న బినామీయా ఏంటి నువ్వు? దీన్ని చేసుకొని దీన్ని తిండే పెట్టలేదు దానికి ఎందుకు అందుకే చేసుకుంటా కదా అని నిన్ను అరే దొరికిపోయి బుకాయించుకురా ఒసేయ్, ఎక్కువ మాట్లాడి చెప్తానా ఆ, దొడలు పగిలిపోద్ది పగులుతాయి. నీకు ఏంటి పగిలేది? ఇక్కడ న్యాయం దొరుకుతుందని ఇక్కడ వచ్చినాము. ఒకవేళ నేను తెగి నా చెల్లిని ఆలోచన మొత్తం తెగించిన అనుకో, నువ్వు ఉండవు, నీ అడ్రస్ ఉండదు, ఇక చెప్తున్నా కానీ అట్లా మాట్లాడరాదు. కాదు సార్, మీ ముఖం మీదే అబ్బాయి ఫోటోలు మార్పింగ్ అంటున్నాడు, అమ్మాయి నాకు తెలియదు అంటున్నాడు. ఇంత దారుణంగా అబద్ధం చెప్తున్న వ్యక్తిని మీరు ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? ఆమెకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుసా మేడం? ఎందుకులే డిఎన్ఏ టెస్టుల వరకు ఎందుకు? మాకు ఇక్కడ ఆల్రెడీ ఫోటోలు చూస్తేనే అర్థమైంది. అసలు నువ్వు మాట్లాడాల్సింది నువ్వే మాట్లాడాల్సింది వాళ్ళ సైడ్ కాకపోతే నీ సైడ్ మాట్లాడాలి. ఏముంది నీ సైడ్ చెప్పు. చేసింది వాళ్ళు మేడం, అసలు నాకు వాళ్ళు ఎవరు తెలియదు. ఆల్రెడీ ఎవిడెన్స్ లతో చూపించింది. అక్కడ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవిడెన్స్ లతో చూపించారు. నువ్వు ఏదైనా ఒక ఎవిడెన్స్ చూపించి నేను పథకాల శిరోమణి అని మీరు అందరు కలిసి నన్ను బుక్ చేద్దామని అనుకుంటున్నాను. మేడం బుక్ చేస్తాను అంటున్నారు కదా మేడం, నేను ఫోటో తీశాను కదా, అందులో ఉన్న డిపి వీడి ఫోన్ లో ఉన్న డిపి ఒకటి కాదా, ఆ నెంబర్ ఉందా లేదని చెక్ చేయండి మేడం, అది ఫోన్ చేయండి, వాళ్ళకి రింగ్ అయితే ఇంకెవరికి లింక్ అయితే చూడండి మేడం. కరెక్టేగా? బాగా చెప్పు. కరెక్టే, చేయమంటావా? అది చెయ్యండి, బట్ నేను చేయలేని చెప్తున్నా. మా ఫ్రెండ్ చేసిన చాటింగ్ చేయలేదు ఆమె అసలు. ఆమెకు చేసుకున్నాడు, మీ ఫ్రెండ్ చాటింగ్ చేశాడు, మీ ఫ్రెండ్ మా ప్రొఫైల్ పిక్ లో పెట్టి. ఎవరికి రింగ్ అయిద్దో మేడం ఇక నేను చాలా ఓపికతో మాట్లాడుతాను మేడం. నాకున్న కోపంకు ఒక్కసారి మీరు కెమెరా లైట్స్ ఆఫ్ చేయండి, వాడు నెక్స్ట్ వాడు ఏమవుతాడో చూడండి. ఇదిగో మేడం ఫోన్ చేయండి, నువ్వు అమ్మాయి ఫోన్ కూడా చెక్ చేయండి మేడం. అలా కొట్టుకోకండి ఇక్కడ స్టూడియోలో. బాబు నాన్న ప్లీజ్ చెప్తున్నా, మర్యాదగా ఉండు. ఇదో చేతులు చేసుకోవద్దు, నార్మల్ గా మాట్లాడండి. అసలు ఏంటో చెప్పండి. ఎవడు అనేది నువ్వెవడు అనేది ఫస్ట్ తెలిస్తే వాడు ఎవడు అన్నది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నువ్వెవడు చెప్పాల్సింది నువ్వే. ఏదమ్మా నెంబర్ ఇదిగోండి సార్, చెయ్యండి, నెంబర్ చేయండి. అమ్మాయి ఫోన్ కూడా చెక్ చేయండి సార్, అమ్మాయి దాంట్లో కూడా మెసేజ్ లో ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ డిలీట్ చేయరు. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు అతనే అని. చేయండి మేడం, కాల్ చేస్తున్నాను నేను. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.